ఏపీలో ఆర్టీసీ జేఏసీ ఆందోళనలు రెండో రోజుకి చేరుకున్నాయి. ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు ఉద్యోగులు. ప్రైవేటీకరణ లేదు అంటూనే ఆర్టీసీని ప్రభుత్వం బలహీనపరుస్తోంది అని ఆరోపించారు. ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నడపాలని డిమాండ్ చేశారు. సంస్థలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 15,000 పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ఆర్టీసీ పరిరక్షణ మాత్రమే తమ సింగిల్ పాయింట్ ఎజెండా అని పేర్కొంది జేఏసీ. రద్దీకి తగ్గట్టుగా కొత్త బస్సులు, కొంతమంది సిబ్బందిని కూడా అదనంగా కేటాయించాలి అని విజ్ఞప్తి చేసింది. మరింత సమాచారాన్ని మాకు రెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. ఒకవైపు ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ అంశం మీద చాలా స్పష్టమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంది, కానీ మీరు ఆందోళన చేస్తూ ఉన్నారు. అసలు ఏంటి దీనికి కారణం? ఇవాళ ప్రభుత్వం ఏదైతే చెప్తున్నటువంటి అంశం ఆర్టీసీని ప్రైవేటు పరం చేయట్లేదని చెప్తా ఉన్నారో ఇది పూర్తిగా అసందర్భంగా మాట్లాడిన మాటగా మేము ఫీల్ అవుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఎలక్ట్రికల్ బస్సుల్ని మేమందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాము. ఆర్టీసీకి సంబంధించి కూడా అనేక రకాలైనటువంటి ప్రొడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకి చక్కటి సర్వీసును అలాగే సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని ఈరోజు వరకు కూడా మేము నిర్వహించడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా ఈ ఎలక్ట్రికల్ బస్సుల్ని మేము ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామితో ఏదైతే ప్రైవేటు కంపెనీకి పినాకిల్ సంస్థకి ఇచ్చారో ఆ ఇచ్చినటువంటిది రాయితీతోనే ఆర్టీసీనే ప్రభుత్వం కొనుగోలు చేసి ఆర్టీసీ ద్వారానే నడపాలనేది మా డిమాండు. ప్రైవేటు పరం చేయట్లేదు అని మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ఇవాళ ఏదైతే వచ్చేటువంటి ఎలక్ట్రికల్ బస్సు ఉందో ఆ ఎలక్ట్రికల్ బస్సులో డ్రైవర్ గారు ఉన్నాడో, కండక్టర్ గారు ఉన్నాడో, మెకానిక్ ఉన్నాడో, దాన్ని పర్యవేక్షించే అధికారి కూడా ఉండనటువంటి సందర్భంలో అది ప్రైవేటీకరణ కాక మరేమవుతుంది? దాన్ని అద్దె బస్సుల రూపంలో తీసుకొచ్చి కిలోమీటర్కి 74 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి ఇస్తూ ఉన్నారంటే దీన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. భవిష్యత్తులో అనేక సందర్భాల్లో చెప్పాం, ఈ ఆర్టీసీ ప్రజారవాణా సంస్థ, ఈ ప్రజారవాణా సంస్థకు ఇబ్బంది కలిగినప్పుడు ఆర్టీసీని పరిరక్షించుకోవడానికి మేమందరం ఏకమవుతాము. ఈ ఏకమయ్యటం మేమే కాకుండా ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తామని చెప్పి ఇప్పటికే మేము ఆందోళన కార్యక్రమాల్లో ఉన్నామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రైవేటీకరణ అంశం మీద అయితే ఉద్యమ కార్యాచరణ అనేది రోజు రోజుకి మరింత ఉధృతంగా మారబోతుందని చెప్పని ఉద్యోగులు చెప్తూ ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి దీని మీద ఒక క్లారిటీని ఇవ్వాలని చెప్పని కూడా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. కెమెరామ్యాన్ సురేంద్రతో శివకుమార్, విజయవాడ.